హలో గైస్, నా పేరు మైత్రం. ఒకటో మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. గైస్, మీరందరూ కూడా యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా? యూట్యూబర్ అయ్యి మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు యూట్యూబర్ అవ్వడం అనేది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే రీసెంట్గా యూట్యూబ్ కొన్ని గైడ్లైన్స్ అయితే చేంజ్ చేసింది. అంతకుముందు 4000 అవర్స్ ఉన్నదాన్ని 8000 అవర్స్ చేసింది వాచ్ టైం, అండ్ షార్ట్స్ రిక్వైర్మెంట్ 10 మిలియన్ ఉన్నదాన్ని 20 మిలియన్ చేసింది. సో మీరు ఇప్పుడు యూట్యూబర్ అవ్వడం అనేది ఇంకా కాంప్లికేటెడ్. అయినా కూడా మీరు అవ్వచ్చు, కానీ ఒక రైట్ గైడెన్స్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా యూట్యూబర్ అవ్వచ్చు అండ్ మానిటైజేషన్ అయితే తెచ్చుకోవచ్చు. సో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. ఆ రైట్ గైడెన్స్ నా యొక్క యూట్యూబ్ కోర్సు. సో మీరు ఈ వీడియోని వేరే ఛానల్స్లో చూస్తూ ఉండొచ్చు. అంటే లైక్ మహిదర్ బిగ్ బాస్ రివ్యూస్లో కానీ, నేను ట్రెండింగ్ ఛానల్లో మహిదర్ వైబ్స్ 2.0లో కానీ ఇంకెక్కడైనా చూస్తూ ఉండొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో నేను మహిదర్ వైబ్స్ యొక్క జాయిన్ బటన్ యొక్క లింక్ అయితే ఇస్తాను నేను. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు మహిదర్ వైబ్స్లో జాయిన్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు యూట్యూబ్ కోర్స్ మెంబర్షిప్ని కనుక మీరు తీసుకున్నట్టయితే లెవెల్ 2లో ఉంటుంది అది. మీరు కనుక దాన్ని తీసుకున్నట్టయితే మీరు ఆ యూట్యూబ్ కోర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఆ యూట్యూబ్ కోర్స్ని అయితే ఇమీడియట్గా తీసుకొని వెంటనే మీ యొక్క యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. లేట్ చేయకండి. లేట్ చేస్తే మీరే నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1 వరకే పాత రూల్స్ అయితే ఉంటాయి. ఫిబ్రవరి 1 తర్వాత నుంచి కూడా కొత్త రూల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ లోపే మీరు యూట్యూబర్ అవ్వాలి, మానిటైజేషన్ తెచ్చుకోవాలి. సో త్వరగా కోర్స్ అయితే తీసుకోండి, మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో బేసిక్గా ఈరోజు ఎపిసోడ్ అయితే మటుకు బాగా లేట్ అయింది. అండ్ ఏమనుకోవద్దు, మరి ఇంకా నేను టాక్సిక్ సినిమా చూసి అప్పుడు వచ్చి ఇంకా ఎపిసోడ్ చూసి ఆ తర్వాత ఇంకా రివ్యూ అనేది చేస్తున్నాను కాబట్టి నాకు ఇవాళ బాగా లేట్ అయింది. బట్ ఈరోజు ఎపిసోడ్ అయితే బేసిక్గా చాలా అంటే లైక్ ఏందో అలా వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది. అంటే లైక్ అంత ఎక్సైట్మెంట్ని కానీ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అన్న ఒక ఫీల్ కానీ ఇవ్వలేదు. లైక్ ఏదో ఒక ర్యాండమ్గా లైక్ ఇన్స్టాగ్రామ్లో చిన్నపిల్లలు చేసే రీల్స్, అట్లాంటి కొన్ని టాస్కులు వాళ్ళు ఆడుకునేవి అవేవో చూసి ఈరోజు ఎపిసోడ్లో ఇవన్నీ డిజైన్ చేసిన ఫీలింగ్ కలిగింది. కొన్ని టాస్కులు ఓకే, 1-2, బట్ ఏమో నాకైతే అంతేం అనిపించలేదు ఓవరాల్గా ఎపిసోడ్ అయితే మటుకు. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది. సో ఇంకా ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం కంప్లీట్గా. ఎక్కువ డిలే చేయను, ఎందుకంటే నేను ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడే టైం 1:46 అయింది. నేను ఎప్పుడు రికార్డ్ చేయాలి, ఎప్పుడు ఎడిట్ చేయాలి, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, నాకు తెలిసి 2:30 దగ్గర అయిపోద్ది అప్లోడ్ చేసేసరికి. అదే ఇబ్బంది. అందుకే ఇంకొంచెం త్వరగా అయిపోయించేస్తాను ఈరోజు ఎపిసోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లకి సాల్వ్లో పెట్టుకోండి, అండ్ లైక్ కొట్టేసి ఉంచండి వీలైతే. లైక్ కొట్టేసి ఏమైనా హై పాయింట్స్ ఉంటే అవి కూడా ఇవ్వండి వీలైతే, సో దట్ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఒక 3 సెకండ్స్ అట్లా కాసేపు మౌనం పాటిస్తాను నేను, మీరు లైక్ చేయండి. ఓం భీం పుష్. ఓకే, లైక్ కొట్టేశారు కదా, డన్. సరే ఇంక ఎపిసోడ్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం బేసిక్గా ఇద్దరు ఓటింగ్ లేకుండా వెళ్ళిపోయారు. ఈసారి కనీసం 4 అయినా సరే ఓటింగ్ లేకుండా వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఓటింగ్లో ఉండకూడదు అన్నట్టుగా చెప్పారు సంథింగ్. సో ఇంకా ఏదో కొంచెం చెప్పారు కానీ అంతేం అనిపించలేదు. అది ఇంపాక్ట్ఫుల్ పాయింట్ లాగా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు అది చేస్తారన్న నమ్మకం లేదు నాకు. ఇప్పుడు వాళ్ళు అది చెప్పారు, బాగానే ఉంది. ఆ చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా ఆచరణలో పెడతారన్న కాన్ఫిడెన్స్ నాకు లేదు. సో 4 బేసిక్గా బిఫోర్ ద ఓటింగ్ తీసేస్తారన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. సో మేబీ బాగితుళ్ళూరు అయితే ఎలిమినేట్ అయిపోయిందని మనకు అప్డేట్ వచ్చింది కాబట్టి అదైతే క్లియర్ కట్ పాయింట్. సో అండ్ ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళ గురించి కూడా మనకి అప్డేట్ అయితే ఉంది. ఒక 4 వెళ్తున్నారని చెప్పి, 4 ఫైనల్ అయిపోయారని చెప్పి. బట్ మాట్లాడదాం, వాళ్ళందరి గురించి కూడా కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం తర్వాత. ఇప్పుడు ఈ వీడియోలో వద్దు, కానీ సెపరేట్గా ఎప్పుడైనా అప్డేట్స్ మాట్లాడుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం. సో అందువల్ల నాకు అలా చెప్పినా కూడా నాకు అంత ఎక్కలే ఆ పాయింట్. అంటే అది చేస్తారన్న ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు నిజంగా 4 బిఫోర్ ఓటింగే పంపేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు లేదు, అది నేను చెప్పేది. సో ఇంకా ఈరోజు దీపక్ది కార్డ్ వాడే టైం వచ్చింది, స్కిప్ ద రౌండ్. సో ఈరోజు మెంటల్ స్ట్రెంత్ కోసం అని చెప్పి, సో 2 టీమ్స్ కాదు 3 టీమ్స్, సో 3 లీడర్స్ ఉంటారు. అండ్ దీపక్ కార్డ్ ఈరోజే వాడాలి, ఒకరు వాడకపోయినట్టయితే అవ్వదని చెప్పారు. స్కిప్ ద రౌండ్ అంటే అదే ఆ రౌండ్ స్కిప్ చేసేయచ్చు. సో అది బేసిక్గా కార్డు. సో ఝాన్సీ టీం నిన్న గెలిచారు కాబట్టి వాళ్ళ టీంలో వాళ్ళే లీడర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. సో 7 పీపుల్ ఉన్నారు నిన్న, సో వాళ్ళలో ఒక 3 లీడర్స్ అవ్వచ్చు అని చెప్పారు. సో ఒక 5 మధ్య పోటీ పెడదాం, 2 తీసేయాలి అన్నారు. సో వాళ్ళని అడిగారు ఎవరిని తీసేయాలని చెప్పి. సో అక్కడ గాయత్రికి, ప్రియాకి 3 ఓట్లు వస్తే రామకృష్ణకి 5 ఓట్లు దాకా వచ్చినట్టు ఉన్నాయి. సో యునానిమస్ అసలు రామకృష్ణ విషయంలో పట్టుకొని నెక్స్ట్ లెవెల్ నా దృష్టిలో. ఒక్కరే కాబోలు గాయత్రి అండ్ ప్రియా పేరు చెప్పారు తప్ప మిగతా వాళ్ళందరూ రామకృష్ణ పేరు మ్యాండేటరీగా చెప్పి వేరే ఇంకో పేరు ఇంకొకరు చెప్పారు అంతే. సో నా ఫీల్ అయితే అది రామకృష్ణకి యునానిమస్ వచ్చింది. అయితే గాయత్రి అండ్ ప్రియా ఇద్దరికి ఈక్వల్గా 3 ఓట్స్ వస్తే మళ్ళీ అడిగితే మెజారిటీ బేసిస్ మీద గాయత్రికి వస్తే రామకృష్ణని గాయత్రిని తీసేసి మిగతా వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. 5లో 3 లీడర్స్ అన్నారు. సో నాకంతే ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు ఏమో లేపా ఇప్పుడు రామకృష్ణ కూడా కొన్ని కొన్నిసార్లు చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటున్నాడు గదా! అందువల్ల రామకృష్ణని ఎవరికీ కూడా అంత ఈజీగా నమ్మబుద్దెయదు. సో, ఏదో కొంచెం టార్గెట్ చేసిన ఫీలింగ్ వస్తది ప్రతిసారి తీసేస్తూ ఉంటే. గాయత్రి విషయంలో కూడా అలాగే అనిపిస్తుంది. ఒక 4 సార్లు, 5 సార్లు జరిగింది ఇలాగ ఇప్పటికి. సో, గాయత్రి అయినా, రామకృష్ణకైనా వాళ్ళిద్దరి విషయంలో కూడా నాకు కొంచెం అదే ఫీల్ వస్తోంది గానీ, స్టిల్ నా పాయింట్ ఏంటి అంటే, ఏమో లైక్ వాళ్ళిద్దరూ కూడా చాలా బ్యాడ్‌గానే పెర్ఫార్మ్ చేశారు గదా! సో, మరి ఆ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ కారణంగానే కదా ఇదంతా కూడా అన్నొక మాటయితే అనిపిస్తుంది మళ్ళీ బ్రెయిన్‌లోకి. సో, అందుకని రామకృష్ణని, గాయత్రిని ఇద్దరిని కూడా ఇంకా లైక్ ఏదో వెలివేసినట్టు, టార్గెట్ చేసినట్టు అనిపించినా కూడా ఇక ఇది జస్టిఫికేషన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. మరి మీ ఒపీనియన్ ఏంటి వీళ్ళిద్దరి మీద అని? మనం అందరి గురించి మాట్లాడుకోవాలి. ఏదో రోహిత్, అమన్, చరణ్, రాజకుమారి వీళ్ళ గురించే డిస్కషన్లు అవుతున్నాయని చెప్పి వాళ్ళ గురించే మాట్లాడుకుంటే కాదు కదా, అందరి గురించి మాట్లాడుకోవాలి. అందరి గురించి మనం కామెంట్ చేయాలి. సో, అది నా వెర్షన్. మీరేమంటారు అనేది చెప్పండి. సో, అది మీరు డిస్కస్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. సో, మీకేమనిపించింది అనేది. సో, 5లో 3 లీడర్స్‌కి టాస్క్ ఇచ్చారు. సో, 5 డఫల్ బ్యాగ్స్ ఇచ్చారు. సో, దాంట్లో కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ అవన్నీ ఇచ్చారనమాట. సో, వాటిని వేసుకొని లోపల నుంచి ఎంట్రీ ఇవ్వాలి. సో, ఆ తర్వాత నంబర్స్ తీసుకోవాలి. అండ్ దాని బేసిస్ మీద ఏముండదు. బట్ కాస్ట్యూమ్ బేసిస్ మీద ఉంటది. ఇచ్చిన కాస్ట్యూమ్‌ని ఎంత ప్రాపర్‌గా యూజ్ చేశారనే దాన్ని బట్టి ఉంటది. అంతే సింపుల్. సో, ఆ బేసిస్ మీద. సో, టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఝాన్సీ వచ్చింది. సెకండ్ మిథిలేష్ వచ్చాడు. థర్డ్ హేమంత్ వచ్చాడు. ఫోర్త్ ప్రియా. ఫిఫ్త్ దీపక్ వచ్చారు. సో, దీపక్ బేసిక్‌గా బయటకు వచ్చాక క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయి బీపీ చెక్ చేసి, అమ్మనికెళ్ళి చెక్ చేసి, తర్వాత ర్యాంప్ వాక్ చేయమంటే అక్కడ కూడా దీపక్ బాగా కామెడీ చేసి, దీపక్ బాగానే ఉన్నాడబ్బా. లైక్ కొంచెం ఎంటర్‌టైనింగ్‌గానే ఉన్నాడు. లైక్ కొంచెం బాగానే ఉన్నాడు. మా వోడు పెట్టాడు మెసేజ్, ఒక్క నిమిషం ఆగండి. అంటే వాడేదో చెప్పాడు. ఏదిరా అది? వాడు అంటే ఒక 4 పేర్లు చెప్పాడనమాట. సో, ఆ 4లో లైక్ దీపక్ పేరైతే లేదు. రోహిత్, చరణ్, శాలిని, రాజకుమారి. సో, ఈ నలుగురు కూడా కన్ఫర్మ్ అంట బిగ్ బాస్ కోసం. అంటే డైరెక్ట్‌గా అగ్ని పరీక్షకి పంపించడానికి అన్నట్టుగా. సో, ఇట్లా ఆల్రెడీ అది ఏం చేయలేము ఇంకా. సో, ఆల్రెడీ కొంతమందిని సెలెక్ట్ చేసి పెట్టేసి ఉంచారు. అందులో దీపక్ లేడు. సో, దెర్ ఇస్ నో దీపక్. కానీ దీపక్ కొన్ని టాస్కులు బాగా ఆడుతున్నాడు. ఆయన హైట్ అడ్వాంటేజ్ ఉంది కానీ ఎందుకో ఎక్కడో లైట్‌గా కొంచెం ఆ ఫైర్ అనేది కొంచెం మిస్ అయింది. అది మరి మ్యాటర్. అంతే. నాకైతే అదే అనిపిస్తుంది. సో, దీపక్ కొంచెం చిన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నాకైతే అదే అనిపిస్తుంది. సో, బాగానే ఎంటర్టైన్ చేశాడు కానీ బట్ యూజ్ లేదు. వెళ్ళలేదుగా లోపలికి. ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ అప్డేట్లు వచ్చేయడం వల్ల ముందే మనకి బేసిక్‌గా ఒక క్లారిటీ ఉండిపోతుంది. ఎవరు ఏంటి ఇవన్నీ అని చెప్పి. అదనమాట ప్రాబ్లం. ఇంకా దానివల్ల ఇంకేం చేయలేని పరిస్థితి. సో, ఆ తర్వాత ఓకే, ఫైనల్‌గా బయటకైతే వచ్చేసారు. అంతా అయిపోయింది. అయితే ఇక్కడ ఫస్ట్ ఝాన్సీ వచ్చింది. ఝాన్సీ బాగా చేసింది కాబట్టి ఝాన్సీకి ఇచ్చారు. సెకండ్ మిథిలేష్ యాప్రాన్ సరిగ్గా వేయలేదు. స్టార్టింగ్ నుంచి బటన్స్ లేవు, నిజంగా పెట్టలేదు. సో, హేమంత్ వచ్చి సెకండ్ సెలెక్ట్ చేశారు. హేమంత్ జోకర్ది వచ్చింది. అది యాక్చువల్గా హేమంత్ది కూడా ఇప్పుడు రాగానే ఆ బాల్ పడిపోయింది, ఇంకోటి హ్యాట్ పడిపోయింది, ఇవన్నీ పడిపోయినాయి కదా. సో, వచ్చిన తర్వాత ప్రాపర్టీ కరెక్ట్గా పెట్టుకోలేదు కాబట్టే పడిపోయింది. సో, త్వరగా రావాలి అనే కంగారులో ప్రాపర్టీ కరెక్ట్గా పెట్టుకోకపోవడం వల్లే కదా పడిపోయింది. ఇక మరి ఏ లెక్కన హేమంత్ని చూస్ చేశారనేది నాకు అర్థం కాలేదు. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ ఇప్పుడు తిని కూడా బేసిక్గా ప్రాపర్టీ బేసిస్ మీదే కదా, బటన్స్ పెట్టుకోలేదు, యాప్రాన్ కరెక్ట్గా వేసుకోలేదు అని చెప్పి తను వేసుకొని ఉండొచ్చు. కరెక్ట్గా వేసుకోవడం వేరు, వేసుకోవడం వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. కరెక్ట్గా వేసుకొని ఉంటే ఆ హ్యాటు ఊడిపోకపోను బయటకు వచ్చిన తర్వాత. అండ్ ఆ ఎంట్రీ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనం బేసిక్ ఒక హ్యాట్ పెట్టుకున్నాం, ఒక జోకర్ బాల్ పెట్టుకున్నామంటే అవి బేసిక్గా మనకు దేనికైనా తగిలితే అవి పడిపోతాయి, ఊడిపోతాయి అన్న ఒక కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉండి బయటికి రావాల్సి ఉంటుంది. అది లేకుండా డైరెక్ట్గా వచ్చేసి అవి తగిలించుకొని దేనికో పడేసి, మరి ఇప్పుడు హేమంత్ కూడా బేసిక్గా ప్రాపర్గా లేనట్టే బయటకు వచ్చేసరికి. నేనైతే కరెక్ట్ అనిపించలే నాకు. సో, తర్వాత ప్రియా అండ్ దీపక్ ఇచ్చుంటే బాగుండు. బట్ ప్రియాకి ఇచ్చారు, హేమంత్కి ఇచ్చారు కాబట్టి ఇక్కడ. సో, ఓకే, ఝాన్సీ గుడ్ న్యూస్ అని చెప్పి తన టీం మెంబర్స్ 4 పీపుల్ని తనే చూస్ చేసుకోవచ్చు అన్నారు. బేసిక్గా ఇక్కడే ఝాన్సీ ఆల్మోస్ట్ గెలిచేసిందన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే ఝాన్సీ బేసిక్గా నలుగురిని సెలెక్ట్ చేసుకుంది. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాను? ఇవాళ ఫిజికల్ టాస్కులు కాదు, ఇవాళ అన్నీ కూడా మెంటల్ టాస్కులు కంప్లీట్గా. సో, కొంచెం ఆలోచించే పీపుల్ కావాలి. అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో పని లేదు. అండ్ ఫిజికల్ టాస్కులకి అయితే ఎవరికైతే డిసడ్వాంటేజ్ ఉంటుందో వాళ్ళని చూస్ చేసుకోవాల్సిన అంటే లైక్ ఇంకా ఫిజికల్ టాస్కులకి ఎవరికైతే డిసడ్వాంటేజ్ ఉంటుందో వాళ్ళని చూస్ చేసుకోవచ్చు.
బికాజ్ వాళ్ళకి మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు తను చూస్ చేసుకున్న నలుగురిని కనుక మనం చూసినట్టయితే శాలిని బేసిక్గా హైట్ డిసడ్వాంటేజ్, పొట్టిగా ఉంటుంది కాబట్టి బేసిక్గా అమ్మాయి ఏదైనా ఫిజికల్ టాస్క్లు వచ్చినట్టయితే హెవీగా స్ట్రెంత్ యూజ్ చేసి హెవీగా ఏదైనా కొంచెం చేయగలగడానికి అవకాశాలు తక్కువ. తను అందుకే బ్రెయిన్ పరంగా బాగానే ఉంటుందని చెప్పి తీసుకుంటారు. తర్వాత దీపక్ అతగాడు ఓవర్ హైటు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళు అందవు దేనికి కూడా, కూర్చుందామన్నా కూడా ఇబ్బంది ఎక్కడైనా. సో ఇలాంటి ప్రాబ్లముల వల్ల దీపక్ బేసిక్గా ఫిజికల్ టాస్క్ వస్తే కొంచెం ఇబ్బంది, కానీ బేసిక్గా మెంటల్ టాస్క్ కదా ప్రాబ్లం లేదు, తీసుకుంది. తర్వాత మిథిలేష్ అతగాడికి బాడీ ఉంది కానీ ఆ బాడీని వాడే ఉండుంటే అతను బేసిక్గా రోహిత్ చేతిలో ఓడిపోయేటోడు కాదు ఆ హ్యాండ్ రెజ్లింగ్లో, అదొకటి. సో అది ఒక పాయింట్. తర్వాత 4 చరణ్ బేసిక్గా అసలు వాడేదే నోరు, బేసిక్గా దేనికి ఎక్కువ లింక్ అయ్యి ఉంటుంది, బ్రెయిన్కి, బాడీకి కాదు కదా. సో అందుకని అంటే లైక్ ఫన్ ఏదైతే జనరేట్ చేస్తారో అది కూడా బ్రెయిన్తోనే కదా. సో ఆలోచించి చేస్తాడు. ఫిజికల్గా టాస్క్లు ఇస్తే కొంచెం బక్క ప్రాణి కాబట్టి ఎలాగ లాగలేడులే అని చెప్పి మెంటల్ టాస్క్లు చూస్ చేసుకుంటారు. సో హ్యాపీగా చూస్ చేసేసుకుంది. సో నలుగురు బేసిక్గా ఫిజికల్గా ఎంతో కొంత డిసడ్వాంటేజే. ఒక మిథిలేష్కి ఏంటంటే బాడీ ఉన్నా సరే ఆయన వాడు కాబట్టి అట్లా ఒక డిసడ్వాంటేజే. సో అందుకని నలుగురిని బ్రెయిన్ టాస్క్లకు చూస్ చేసుకుంది, అది మరి మ్యాటర్. సో హేమంత్ వచ్చాడు. హేమంత్ బేసిక్గా టీంలోకి ఎవరెవరు రావాలనుకుంటారో వాళ్ళందరిని రమ్మని చెప్పి ఎవరెవరు వద్దో నువ్వే బొమ్మని చెప్పి అన్నారు. సో ఈయన ఏం చేశాడు, ఫస్ట్ అపూర్వ వద్దన్నాడు. సో ఇల్లాజికల్గా మాట్లాడుతుంది అని చెప్పి తను లాజికల్గా మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోయింది. సెకండ్ రాజకుమారి, ఈవిడ వచ్చిన తర్వాత నాకు తెలివితేటలు లేవని ఎలా అంటావు అని చెప్పి గోల. ఏమి లేదబ్బా, సింపుల్, అవతల వాళ్ళు ఏది చెప్పినా సరే నువ్వు ఎలా అంటావు నువ్వు ఎలా 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 తెలుపను ఎదలోని మాటను అని చెప్పి మాట్లాడే టైప్ అనమాట. ఎలా 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 ఇది ఒక్కటే క్వశ్చన్ ఆవిడ దగ్గర వచ్చి. ఇంకొక క్వశ్చన్ వస్తే ఒట్టు అడగండి, మీరే చూడండి. పోనీ నేను చెప్పడం కాదు, ఇంకొక క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చింది ఆవిడ నుంచి, నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదని నువ్వు ఎలా చెప్తావు, నాకు తెలివితేటలు లేదని నువ్వు ఎలా చెప్తావు, నేను అది ఆడలేనని నువ్వు ఎలా చెప్తావు, నేను ఇది చేయలేనని నువ్వు ఎలా చెప్తావు. అది చూసిన దాన్ని బట్టి చెప్తారు, అప్పటి వరకు చూసిన దాన్ని బట్టే జడ్జ్ చేస్తారు. నీ తెలివితేటలు అప్పటివరకు పెద్ద కనబడలేదు కాబట్టి ఆడికి లేవనిపించింది, లేవని చెప్పాడు, అయిపోయింది, సింపుల్. అంతేగాని నేను గ్రీన్ సాధించా సింపతి, ఓకే ఈరోజు ఎపిసోడ్ లాస్ట్లో కూడా అదొకటి మొదలైంది మళ్ళీ ఆ సింపతి గేమ్ అనేది. ఓకే అట్లాగే వెళ్ళిపోద్ది ఆవిడ, సింపతి స్టారే, అంతకుమించి ఇంకేట్ లేదు. సో అట్లా సింపతితోనే వెళ్తుంది, ఆ సింపతితోనే ఓట్లేస్తారు జనాలు కూడా, అంతే, ఇంకా అంతకుమించి ఇంకేట్ లేదు. సో బట్ ఒకటి, ఇప్పుడు మనం ఏంటంటే మన వీడియోలు చూసేటోళ్ళు, ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నాం మనమే కాదు కదా ఆడియన్స్, ఇంకా వైడ్ రేంజ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళందరూ వేసే ఓటింగ్ అనేది ఇట్లా ఈ బేసిస్ మీద ఉంటుంది ఖచ్చితంగా. మన ఆడ కూతురు అని చెప్పి ఓట్లు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, మన అక్క చెల్లెమ్మ అని చెప్పి వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అట్లా అనమాట అది. సో ఆవిడ గోల చేసింది. తర్వాత ఇంకా నీకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేసి అంటే ఆ నచ్చలేదు పోన్నాడు, నాకెందుకు వచ్చిన గోల అని చెప్పి. సో తర్వాత గాయత్రి థర్డ్, నీకు నువ్వే స్టాండ్ తీసుకోలేదు, లాజికల్ థింకింగ్ చూడలేదు అన్నాడు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తా నేను అంది. ఓకే కొంచెం ఎక్కువైంది, కానీ అంటే తనకి ఇచ్చిన టాస్క్ అయితే బాగానే ఆడింది కాబట్టి నైస్. సో అది పాయింట్ అనమాట. సో ప్రియా గాయత్రి బేసిక్ అంటే లైక్ నీకు నేను ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తా అంటుంది ఆవిడ. అంటే ఒకటే కాన్ఫిడెన్స్ అసలు అంటే ఏమి ఆడలేదు కదా పెద్దగా ఇన్ని రోజుల్లో, ఏమీ ఆడకపోయినా కూడా ఆవిడ కాన్ఫిడెన్స్కి మటుకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే మటుకు, సీరియస్లీ అలా ఉండాలి. సో తర్వాత రిమైనింగ్ 4 ప్రియా టీంకి వెళ్ళారు. సో 5 గేమ్స్ మెంటల్ స్ట్రెంత్కి, ఒకసారి ఒకరిని పంపాలి, ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదు, ఇది బేసిక్గా టాస్క్. సో బేసిక్గా కొంచెం బాగానే డిజైన్ చేశారు, లైక్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ రావడానికి ఇక్కడ స్కోప్ అయితే ఉంటుంది. సో అందువల్ల కొంచెం బాగానే డిజైన్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో నైస్ అండ్ ఫ్యాంటాస్టిక్. సో అన్మ్యాచ్డ్ ఆన్సర్స్ రౌండ్ 1. సో యూనిక్ ఆన్సర్ ఉండాలి, సేమ్ ఆన్సర్ ఉండొద్దు. సో 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో దాంట్లో టాప్ వచ్చిన వాళ్ళకి 30, 20, 10 పాయింట్స్. సో మిథిలేష్ వచ్చారు, అమన్ వచ్చాడు, అపూర్వ వచ్చింది, ఇది టాస్క్. రౌండ్ 1, ఏ యానిమల్ మిల్క్ ఇస్తుంది? అమన్ హిపోపోటామస్ అన్నాడు, మిథిలేష్ వైల్డ్ బోర్ అన్నాడు, అపూర్వ డాంకీ అంది. అందరికీ ఒక్కొక్క పాయింట్ వచ్చింది. బేసిక్గా చాలా యూనిక్గా ఆలోచించారు వీళ్ళు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు వీళ్ళు. నేను బేసిక్గా ఓకే డాగ్స్ కూడా మిల్క్ ఇస్తాయి చాలు, ఆవులు ఇస్తే కానీ ఆవులు రాస్తారులే చాలామంది, అయ్యొద్దు, ఇలాగే ఆలోచిస్తున్నాను నేను. సో నేను ఇక్కడెక్కడే ఆలోచిస్తున్నా మరి, అంటే మన చుట్టూ అప్పుడప్పుడు కనబడే యానిమల్స్, లేదంటే మనం వాటి గురించి వినే యానిమల్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం, వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా మేకపాలు అవి కూడా ఆలోచించాను నేను, గోట్, మరి మేకపాలు తాగుతుంటారు చాలామంది అట్లా.
సో ఇక వాళ్ళు ఎక్కడెక్కడ హిపోపోటామస్ వైల్డ్ బోర్ దాకా వెళ్ళిపోయారే. సో అది పాయింట్ వచ్చింది. సినిమా ఎక్కడ చూడొచ్చు అంటే అపూర్వ కార్ డ్రైవ్ అని అంది, కరెక్ట్ ఆన్సరే. మిథిలేష్ గేమింగ్ కన్సోల్ అన్నాడు, కరెక్ట్ ఆన్సరే, అందులో కూడా చూడొచ్చు. అమన్ బాత్రూంలో అన్నాడు. బాత్రూంలో ఎందుకు కమోడ్లో వస్తుందా అంటే బాత్రూంలో ఫోన్ అట్టుగా వెళ్ళి చూస్తారు కదా అంటే అలా కాదు కదా. సో అమన్ కూడా బేసిక్గా అంత తెలివైనవాడు ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆ టైంకి పీపుల్ రామకృష్ణని ఎక్కువగా టార్గెట్ చేసి ఉన్నారు కాబట్టి అగ్నిపరీక్ష టీం కూడా రామకృష్ణ ఊరికే అంటారు కానీ బట్ క్వశ్చన్ అర్థం చేసుకోకుండా మాట్లాడినందుకు బేసిక్ ఇప్పుడు మరి అమన్ కూడా ఎల్లో కార్డ్ ఇవ్వాలిగా, ఫోకస్డ్ లేడుగా, ఇయ్యరు ఎందుకంటే వాళ్ళకి కావాలి అంతే. సో అమన్ 0 ఈ రౌండ్. సో ఎల్లో కలర్ ఫ్రూట్ ఏదో చెప్పమంటే అపూర్వ పైనాపిల్, అమన్ అండ్ మిథిలేష్ ఇద్దరు మోసాంబి అన్నారు. మోసాంబి కొంచెం పండాక ఎల్లోకి వెళ్తుంది, అది వీలేందో అది గ్రీన్ అనుకుంటున్నారు. సరే ఓకే, అపూర్వకు పాయింట్ వచ్చింది. ఆల్ఫాబెట్ ఏ మంత్లో ఉంటుంది అందరికీ కూడా ఒక పాయింట్ వచ్చింది. ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్ ఇక్కడ రోహిత్ ఓవర్ కాన్ఫిడెంట్ పాయింట్ మ్యాచ్ అయ్యేసరికి అమ్మనికి పాయింట్ వచ్చింది. సో రోహిత్ ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు చెప్తున్నారు. లైక్ మళ్ళీ పోనీ కొంచెం మంచిగానే ఉండే పీపులే కదా రోహిత్తో, కానీ మళ్ళీ రోహిత్ ఓవర్ కాన్ఫిడెంట్ చెప్తున్నారు. మరి చూసుకోవాలి మరి లైక్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అది తెలుస్తూ ఉంటుంది జనాలకే, ఇంకా అర్థం కాలే అంతే. అది కొంచెం బయటికి టెలికాస్ట్లోకి ఇంకా రాలే, లైవ్ వస్తుంది కదా రేపు పొద్దున్న అక్కడ దొరికేస్తాడులేండి. సో మనకి పాయింట్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్లో ఏది వరస్ట్, బ్యాక్ బిచ్చింగ్, డిస్రెస్పెక్ట్, నమ్మక ద్రోహం. మిథిలేష్కి పాయింట్ వచ్చింది, ఇద్దరు కూడా ఒక పాయింట్ రాసేసరికి అమన్ అండ్ అపూర్వ. సో ప్రియా టీంకి 30, ఝాన్సీ టీంకి 30, అమన్ టీంకి అమన్ అంటే హేమంత్ టీంకి 20 అంతే. సో అమన్ అని రాశాను నేను, హేమంత్ కదా ఓకే. తర్వాత శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్ అది అని చెప్పి సెకండ్ టాస్క్. సో ఇంట్రడ్యూస్ చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా, క్రికెట్ ప్లేయర్స్. వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఐడెంటిటీలు చెప్తున్నారు. లైక్ జెర్సీ నెంబరు, బ్యాటింగా, బౌలింగా, లెఫ్ట్ హ్యాండా, రైట్ హ్యాండా, నేమ్, ఇవన్నీ చెప్తున్నారు. సో దీపక్ వర్సెస్ రోహిత్ వర్సెస్ రామకృష్ణ. సో క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ కోసం అన్నారు. సో రైట్ ఆన్సర్స్ని బట్టి పాయింట్స్. దీపక్ ఏంటంటే కార్డ్ యూజ్ చేస్తా అన్నాడు. చాలా అంటే చాలా స్ట్రాటజికల్ ఆన్సర్, ఎందుకంటే ఇప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళకి అవతల వాళ్ళకి 20 పాయింట్లే వచ్చాయి. ఓకే, సో హేమంత్ టీంకి ఒకవేళ కంప్లీట్గా టాస్క్ వాళ్ళు గెలిచినా కూడా 30 పాయింట్లు రాకుండా చేశాడు. 20 పాయింట్లే వచ్చేలా చేశాడు. రెండోది వీళ్ళ టీంకి 30 పాయింట్లు వచ్చేసేలా చేశాడు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అసలు ఆల్రెడీ 30 ఉన్నాయి, సో ఇంకొక 30 యాడ్ అయితే 60 పాయింట్లతో సెట్ ఇంకా. అండ్ ఎంత కాదనుకున్నా సరే తను మిస్టేకులు చేస్తాడేమో అని తనకు ఒక ఐడియా ఉంది. సో తనకు ఒక క్లారిటీ ఉండి తను ఏ ఆట ఎంతవరకు ఆడగలడో తెలుసుకొని బేసిక్గా ఆ కార్డు యూజ్ చేసాడు, చాలా బాగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం లైక్ ఏం చేయలేం మరి ఇంకా, అంటే లైక్ అది కొంచెం లైక్ డిసడ్వాంటేజ్ అవతల టీములకి, మరి ఇంకేం చేయలేం అంతే. మరి ఇంకా ఒకవేళ దీపక్ ఆడుంటే దీపక్కే 10 పాయింట్లు వచ్చినాయేమో. సో వేరే వాళ్ళకి లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హేమంత్ టీంకి 20, తర్వాత ప్రియా టీం 10 వచ్చాయి కదా. అట్లా కాకుండా మేబీ ప్రియా టీం 20, హేమంత్ టీం 30, ఝాన్సీ టీంకి 10 రావచ్చు. సో అలా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మరి అంతే, ఇంకా అది పవర్ స్టార్కి యూజ్ అంతే కదా. సో టాస్క్ అయితే స్టార్ట్ అయింది. సో డైరెక్ట్గా 30 పాయింట్స్ వచ్చే వాళ్ళకి రోహిత్ అండ్ రామకృష్ణ ఆడుతున్నారు. సో రౌండ్ ఈ 24 నెంబర్ని ఏమో రామకృష్ణ రైట్ చెప్పాడు. 18 ప్లే ఏంటి అంటే రామకృష్ణ మళ్ళీ రైట్ చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి కూడా అన్నీ రోహితే. సో తర్వాత టీం కాకపోతే ఒకటి తర్వాత రామకృష్ణ కొన్ని ఆన్సర్లు తెలుసు కానీ బెల్ పట్టుకోలేకపోయాడు. రోహిత్ కొంచెం ఎర్లీగా పట్టుకున్నాడు ఒకటి. రెండోది రామకృష్ణ కొన్ని తప్పుడు ఆన్సర్లు కూడా చెప్పాడు. అంటే ఒకసారి బెల్ పట్టుకున్న తర్వాత కూడా రాంగ్ ఆన్సరే చెప్పాడు. సో అది కూడా ఒకటి జరిగింది. సో ఎటు చూసుకున్నా కూడా రామకృష్ణ ఓవరాల్గా నాకు తెలిసి స్కోర్ చేయగలిగే పాయింట్లు ఒక 4, రోహిత్ స్కోర్ చేయగలిగేది ఒక 5. సో నేను అనుకోవడం అంటే రోహిత్ యాక్చువల్గా 5 చేసేయండి నా ఉద్దేశం. ఈ 5 చెప్పాడు కదా, దానికి ముందు రెండింటికి అసలు ముందుకు రాలేదు కూడా రోహిత్, ఎందుకంటే అసలు క్లారిటీ కూడా లేనట్టుంది. సో మిగతా వాటి గురించి మటుకు కంప్లీట్గా క్లారిటీ అయితే ఇచ్చుకున్నాడు, క్లారిటీగా ఉన్నాడు. సో పాయింట్ బాగానే ఉంది. సో రామకృష్ణ కదా అంటున్నాం కదా, బెల్ ఒకటి పట్టుకోగలిగితే ఒకటి 4 పాయింట్స్ వచ్చినాయేమో. బట్ రోహిత్కి అయితే మటుకు 5 పాయింట్స్ అయితే వచ్చాయి. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే రామకృష్ణకి 2 ఉన్నాయి, అది మెయిన్ మ్యాటర్. సో బట్ బాగానే ఆడారు, కానీ దీనికి MVP ఇచ్చేంత అయితే నాకేం అనిపించాల. అంటే గుర్తుపెట్టుకోవడం కొంచెం టఫే, నేను కాదనట్లేదు, కానీ ఎందుకో నాకేమనిపించింది అంటే అడిగింది 7 క్వశ్చన్లే కదా, అడిగింది 7 అండ్ 11 మంది ప్లేయర్లకి సంబంధించింది కాదు అడిగింది. అండ్ అందులో 2 అసలు కనీసం అటెంప్ట్ కూడా చేయలేదు. సో మేబీ ఈ 11 మందిలో ఒక 6 గురించో 7 గురించో ఆయన పూర్తిగా గుర్తుపెట్టుకొని రోహిత్
ఆ తర్వాత ఇప్పుడు ఇవి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్లు రావడం వల్ల తను ప్రాపర్గా ఆన్సర్ చేసి గెలిచాడేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. లైక్ ఇప్పుడు చిన్నప్పుడు మనం ఎలాగా ఇప్పుడు 60 మార్కులు వస్తే డిస్టింక్షన్, 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాసు, 75% వస్తే డిస్టింక్షన్ అన్నప్పుడు 75కి రాస్తే చాలే అనుకుంటాం. అలాగే అటెండెన్స్ కూడా అంతే. అటెండెన్స్ మనకు బేసిక్గా 75% అటెండెన్స్ ఉంటే చాలు, మనం వెళ్ళిపోవచ్చు హాల్ టికెట్కి అంటే 75కే మెయింటైన్ చేస్తాం. సో అలాగే ఇప్పుడు 60% ఉంటే మీరు ఫీజు కట్టి లైక్ అటెండెన్స్ లేనందుకు ఫీజు కట్టి మీరు హాల్ టికెట్ తెచ్చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసేటోళ్ళు ఉంటారు. సో నా వెర్షన్ ఏంటంటే అట్లా కొంచెం లైక్ నా ఫీల్ ఏంటంటే కొంచెం అలాగా ఈ 11 గురించి కాకుండా ఒక 6 గురించో 7 గురించో బాగా గుర్తుపెట్టుకొని వాళ్ళ గురించి రాగానే ఆన్సర్లు చెప్పేశాడు అనేది నా పాయింట్. అలా అనిపిస్తోంది నాకు, నా కళ్ళకి అలా కనబడింది నాకు, అంటే అలా అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి. సో బట్ ఓవరాల్గా అదే అంటున్నా కదా, సో ఇద్దరు కూడా కొంచెం ఈక్వల్గానే ఎఫర్ట్స్ పెట్టారు. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే రాంగెస్ట్ ఓడిపోయాడు, రోహిత్ గెలిచినప్పటికీ కూడా ఈ టాస్క్కి MVP ఇచ్చేంతలాగా అనిపించలేదు నాకైతే. సో ఎనీహో గెలిచినప్పటికీ కూడా రోహిత్కి హేమంత్ టీంకి 20 పాయింట్స్ వచ్చాయి, ప్రియా టీంకి 10 వచ్చాయి. సో 60-40-40. సో తర్వాత బోర్డ్ నెంబర్స్ మీద బాక్సెస్ ఉన్నాయి. సో 1 నుంచి 20 వరకు ఐటమ్స్ పేర్లు చెప్తారు. సో వాటిని బేసిక్గా గీసుకోవాలి, గుర్తులు పెట్టకూడదు. అండ్ నెంబర్ అడిగితే ఐటమ్ పేరు చెప్పాలి. ఝాన్సీ వర్సెస్ షష్ఠి వర్సెస్ ప్రియా. సో బేసిక్గా ఇంకా చాలా ఐటమ్స్ పేర్లు చెప్పారు. స్లిప్పరు, స్టార్, కుక్కరు, మస్కిటో, ఏవేవో వచ్చినాయి. ఆటోలు, సమోసాలు, లడ్డూలు, కోకోనట్, బ్రూము, బ్యాటు, సిజరు, అంబ్రిల్లా, ఫిష్, ఐస్ క్రీము, కప్ కేకు, క్లాక్, టెన్నిస్ రాకెట్, బల్బు, స్టార్ ఫిష్, ఇలా రకరకాల పేర్లు అయితే చెప్పారు. సో అడగడం మొదలుపెట్టారు. షష్ఠి ఫస్ట్ రాంగ్ చెప్పింది, ప్రియా తర్వాత రైట్ చెప్పింది, ఝాన్సీ రైట్ చెప్పింది, షష్ఠి రైట్, ప్రియా రాంగ్, ఝాన్సీ మళ్ళీ రైట్. ఓవరాల్గా ఇంకేముందిలేండి, లైక్ మొత్తానికైతే మటుకు షష్ఠిది ఒకటే, అదే షష్ఠిది నెక్స్ట్ ప్రియాది కూడా, ఈ రెండు కూడా కొంచెం లైక్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు మొత్తం అన్నిట్లో ఆన్సర్స్లోకి. షష్ఠిది ఏంటంటే తన ఆన్సర్ రైట్ చెప్పింది, బట్ 18లో తను డ్రా చేయలేదు అన్న రీజన్ మీద తనకైతే పాయింట్ ఇవ్వలేదు. 18లో తను వేసింది 18 19 షష్ఠిది 19 బల్బ్ యాక్చువల్లీ, బట్ అది 18లో డ్రా చేసింది. సో యాక్చువల్లీ అది తన తర్వాత ఎందుకో లైక్ వీళ్ళని చూసి డ్రా చేసిన ఫీలింగ్ కలిగింది, లైక్ ఝాన్సీని చూసి. సో ఆన్సర్ కూడా ఎందుకో వేరే వాళ్ళని చూసి చెప్తోంది షష్ఠి, కొంచెం నాకు అది నచ్చలా. సో తను ఏదైతే డ్రా చేసిందో దాన్ని చూసి చెప్పుకుంటే అయిపోను, వేరే వాళ్ళని చూసి చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆ రాంగ్ అనేది రైట్ డెసిషన్ అన్న ఫీలింగ్ కలిగింది. తర్వాత ప్రియాది కూడా ఒక పాయింట్ ఉంది. ముందు బ్యాట్ ఉంది, లాస్ట్కి టెన్నిసో షటిలో ఉంది. సో అందుకని పాయింట్ ఇచ్చారు. కానీ అది కూడా టెన్నిస్ రాకెట్ ఆర్ టెన్నిస్ బ్యాట్ అని చెప్పి కంప్లీట్గా చెప్పలేదు. సో అందుకు నాకైతే వ్యాలిడే, బట్ ఎందుకో షష్ఠి కూడా చెప్పేసింది కాబట్టి షష్ఠికి కూడా ఇచ్చేసి ఉండొచ్చు ఇప్పుడు ఇలా చేసినప్పుడు అది. తర్వాత ఝాన్సీ రైట్, హేమంత్కి 10 పాయింట్స్, ప్రియా టీంకి 20 పాయింట్స్, ఝాన్సీ టీంకి 30 పాయింట్స్. బికాజ్ ఝాన్సీ అన్నీ కరెక్ట్గా చెప్పింది, ప్రియా ఒకటి తప్పు చెప్పింది, షష్ఠి 2 తప్పు చెప్పింది. సో 90-50-60తో ఉన్నారు అప్పుడు. తర్వాత గేమ్ 4 నవదీప్ వచ్చాడు, కవర్ ద రెడ్ సర్కిల్. ఇది ఇన్స్టాగ్రామ్ గేమ్ తెలుసా, ఇది 1 mm కనిపించిన అవుట్ రెడ్ కలర్ అన్నారు. ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తుంటా చాలా చోట్ల, అంటే లైక్ వేరే కంట్రీస్లో ఉంటుంది, దాన్ని ఇక్కడికి తేవడం అనేది బాగా అనిపించింది నాకు. బాగా చేశారు, మంచి గేమ్ అది తెలుసా. అది యాక్చువల్లీ చాలా టఫ్ గేమ్, అది అంత ఈజీ కాదు. దానికి ఏం చేయాలంటే చాలా హ్యూజ్ స్ట్రాటజీస్ ఉండాలి దానికి. సో అది చెయ్యొచ్చు 100% చెయ్యొచ్చు, కానీ బాగా గట్టిగా ఆలోచించాలి. శాలిని వర్సెస్ భాగ్య వర్సెస్ రాజకుమారి, 2 హ్యాండ్స్ ఆర్ 1 హ్యాండ్ ఏదైనా వాడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో నాకు అర్థం కాలే, చేతికి ఏమైంది అసలు భాగ్యకి? షెట్ అంటుంది, చేతులు ఊపేస్తుంది, ఇటు తీసేస్తుంది, ఇటు పట్టేసుకుంటుంది, ఇలాగేస్తుంది, అంత బాగానే ఉంది. ఇంకా అసలు ఏమైనట్టు చేతికి? అంటే ఇక్కడ సపోర్ట్ కోసం మేబీ ఇచ్చారేమో ఆమ్రెస్ట్, అంతే, అలాగే అనిపించింది. సో 2 చేతులు 1 చేయి వాళ్ళ ఇష్టం అన్నారు. సో ఫస్ట్ రాజకుమారి ఓడిపోయింది, తర్వాత శాలిని ఓడిపోయింది, భాగ్య అయితే 2 వేసి ఓడిపోయింది, 3 కూడా కాదు. వాళ్ళకు 10 పాయింట్లు తీసినా తప్పులేదు, ఎవరికి పాయింట్లు రాలేదు. తర్వాత గేమ్ 5 చరణ్ వర్సెస్ హేమంత్ వర్సెస్ గాయత్రి. సో ఒక బాల్ ఎక్కువ వెయిట్ ఉంటుంది, 2 టైమ్సే తులాభారం ఆడాలి అని చెప్పారు. సో ఇనీషియల్గా చేతులతో చెక్ చేశారు, కానీ నాకు ఫస్ట్ గాయత్రి స్ట్రాటజీ బాగా అనిపించింది. సో ఇటు 4 వేసింది. సో ఏదైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో అది ఆబ్వియస్లీ ఇంకో వైపు దిగుతుంది కాబట్టి, సో ఆ 4 ఉంచి మిగతా 4 తీసేస్తుంది, పక్కన పెట్టేస్తుంది, ఆ చివరికి పెట్టేస్తుంది.
అలా చేస్తుందేమో అనుకున్నాను నేను. ఆ 4 తీసి పక్కన పెట్టేసి ఈ 4 2 ఇందులో వేస్తుంది. సో ఏది కింద దిగుతో చూసుకొని దాన్ని తీసుకొని అప్పుడు ఆ రెండింటిని బట్టి ఏది ఎక్కువ వెయిట్ ఉందో 2 చేతులకి మార్చుకొని చెక్ చేసుకుంటే ఈజీ అసలు. మళ్ళీ ఆ స్ట్రాటజీ బిస్కెట్ చేసుకున్నారు. మళ్ళీ ఏదేదో చేశారు దాంట్లో. ఏందిరా అయినా అనుకున్నాను. తర్వాత చరణ్ కూడా అదే చేశాడు. తర్వాత హేమంత్ ఫస్ట్ ఏదో చేశాడు, తర్వాత ఇంకోటి ఏదో చేశాడు. అంటే ఫస్ట్ 2 బాల్ పెట్టి తర్వాత 4 పెట్టి ఏదో చేశాడు మొత్తానికి. సో బట్ ఓకే, ఎండ్ ఆఫ్ ది డే తను ఏ బాల్ పెట్టాడో తన క్లారిటీ ఉండొచ్చు కదా. వీళ్ళు పక్క నుంచి కలిపేశాడు అని చెప్పి వీళ్ళు కలుపుతున్నారు అక్కడ మొత్తం. సో ఆయన కలపలేదు, ఎందులో పెట్టాడు క్లారిటీ ఉంది, అదంతా పక్కన పెట్టుకున్నాడు, అయిపోయింది, జస్ట్ చెక్ చేసుకున్నాడు అంతే. సో దానికే ఇదేదో వియర్డ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఈ స్ట్రాటజీ వాడి కూడా తన కనుక గెలిచినట్టయితే సెల్యూట్ చేస్తాం అది ఇదని చెప్పి ఎలివేషన్లు ఇచ్చి హైప్ ఇచ్చి ఎందుకు అవన్నీ ఏందో. సో ముగ్గురు గెలిచారు ఫైనల్గా. గాయత్రి గెలిచింది, చరణ్ గెలిచాడు, హేమంత్ గెలిచి అంతా అయిపోయింది. సో నేను అందుకే అంట హేమంత్ రికమెండేషన్ క్యాండిడేట్ అని చెప్పి. హగ్స్, సెల్యూట్లు. ఇక బిందు అంత ఈజీగా ఎవరికైనా వచ్చి హగ్ ఇచ్చి కంగ్రాట్స్ అన్నట్టు చెప్పి అట్లా ఏమైనా చేశారా? సెల్యూట్ మళ్ళీ శ్రీముఖి, బిందు ఇద్దరు కూడా ఏదో పోగిరి సినిమా క్లైమాక్స్లో మహేష్ బాబుని చూడగానే మిగతా పోలీసులు అందరూ టెరడేం అన్నట్టు. ఎందుకు అవన్నీ కూడా ఏందో ఓవర్ హైప్. అందరూ గెలిచారుగా, అందరికీ హైప్ ఇవ్వచ్చు ఇలా. సో 120, 80, 90. సో ఝాన్సీ టీం గెలిచింది. శాలిని యాక్సెప్టెడ్ 80% కాదు 100% పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పి ఝాన్సీ. ఏందోలే సర్లే. ఈ పిల్ల జడ్జిమెంట్ ఎవరికి కావాలి అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా ప్రతిసారి. ఈవిడ వ్యాలిడేషన్ ఏందో నాకు అర్థం కాదు. ఈవిడ మళ్ళీ సెలెక్ట్ అయింది లోపలికి. ఆ సెలెక్ట్ అయిన లిస్టులో ఈ పాపం ఝాన్సీ ఉందో లేదో. నేను మళ్ళీ క్లోజ్ చేశాను మా వాడిది. ఏది లేదు, ఝాన్సీ లేనే లేదుగా పాపం. సో అది మరి పరిస్థితి. అంతే, ఇంకేం చేయలేము. ఝాన్సీ లేదు. సో శాలిని ఉంది. ఇక అది ఈవిడ వ్యాలిడేషన్లో వ్యాలిడేట్ అయ్యి ఈవిడ వెళ్ళిపోయింది లోపలికి. ఆవిడ ఉండిపోయినట్టుంది. 4 కాదులే, 5, 6 వెళ్తారు, చూద్దాం మరి ఇంకా. సో ఓట్ అప్పీల్ వచ్చింది, తనే తీసుకుంది, ఓట్ అప్పీల్ చేసింది, బాగానే చేసింది, నైస్. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, టఫెస్ట్ టాస్క్ క్రికెట్ అని చెప్పి రోహిత్కి MVP ఇచ్చారు. స్టార్ ప్లేయర్గా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఓట్ అప్పీల్ బాగా చేశాడు. సో డీసెంట్గానే చేశాడు. ఎల్లో కార్డు సృష్టికి ఇచ్చారు. ఓకే, సృష్టి డిజర్వ్స్ దట్ ఎల్లో కార్డ్. ఈరోజు ఆడిన టాస్క్ల ప్రకారంగా చూసుకుంటే లీస్ట్ పర్ఫార్మెన్స్ అంతవరకు ఓకే. సో డాన్స్ల టాస్క్ అపూర్వ సృష్టి ఆడారు, అయిపోయింది, లిప్స్టిక్లు అయ్యి రాసుకున్నారు. సో రాజ్ కుమార్ పక్కన ఏడుస్తోంది. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ సంథింగ్ ఏదో అనగానే. లైక్ ఈయన ఒక డైలాగ్, ఇది బేసిక్, ఇదంతా కూడా స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా కూడా ఒక సింపతి స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈరోజు ఎపిసోడ్కి ఒక హై అనేది లేదు కదా. సో ఎలాగోలాగా హై ఇవ్వాలని చెప్పి రాజకుమార్ని ఏడిపించారు. అది ఏందో నేనేమంటానంటే, యూనో ఆవిడ ఏడ్చినప్పుడు నాకు ఎందుకో రియల్ అనిపించలే, నాకు అనిపించలే. బట్ మేబీ ఆవిడ ఎమోషన్ అయ్యి ఉండొచ్చు. బట్ మనం మన ఎమోషన్ని దేనికోసం వాడతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. విజిత్ గారిని సాటిస్ఫై చేయలేకపోయాను నేను, నాకు చాలా బాధగా ఉంది. ఇది ఏంది, ఇది నాకు అర్థం కాలే అసలు ఏందో. సో ఏందో ఆవిడ ఏడ్చిన తీరు నాకైతే మటుకు చాలా వరకు చాలా డ్రామా అనిపించింది, సింపతి కోసం ట్రై చేస్తుంది అనిపించింది, లేదా బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ అనిపించింది నాకైతే మటుకు. అంటే అభిజిత్ అట్లా డైలాగ్ చెప్పడం, ఆవిడ ఏడుస్తున్నట్టుగా లైట్గా అట్లా కనిపించడం, తర్వాత శ్రీముఖి చూసి రాజకుమారి ఏడుస్తున్నట్టు ఉందని చెప్పి పిలిపించడం, ఆవిడ ఏడవడం, అభిజిత్ పరిగెట్టుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టు శ్రీశ్రీ గారి రేంజ్లో ఈయన స్పీచ్ ఇచ్చి మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి అట్లాగా ఏదో చేశాడు, ఏదో చెప్పి ఎందుకో నాకు ఎంత కూడా ఓవర్ అనిపిస్తుంది. అంటే జెన్యూన్ అనిపించదు నాకు. లైక్ అవన్నీ కూడా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. బికాజ్ ఈ షోస్లో ఎంత స్క్రిప్ట్ అవుతుందో మనకు తెలుస్తుంది కదా. ఎస్పెషల్లీ నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఈ షోల్లో ఇవన్నీ చేసి వచ్చినోండి కదా. సో ఈ బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది తెలుసు కాబట్టి, సో ఒక టేకులు అవన్నీ ఎట్లా అవుతాయి, స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది, ఏదో ప్రతిదీ తెలుస్తుంది. సో వచ్చి ఓదార్చడం అదంతా కూడా నాకైతే స్క్రిప్ట్ అనిపించింది. అండ్ లేదా ఈవిడ సింపతి కోసం ట్రై చేసింది అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటు. అంతే, అంతమించి ఇంకేయట్లేదు, అంతే సింపుల్.
సో అది గైస్, సో ఇది ఈరోజు ఎపిసోడ్. సో త్వరగానే అయిపించాను 28 మినిట్స్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోతూ, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అయిపోండి. మీకు అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ అందులో వస్తాయి ఫర్దర్గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.